ఆరునూరైన కన్యా రాశి వారికి జరగబోయేది ఇదే వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. మట్టి పట్టుకున్న బంగారం వలె మారబోతోంది. ఈ వీడియోని మాత్రం మిస్ కావద్దు. అసలు కన్యా రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి? వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది? వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది? వీరి జీవితంలో మీరు ఎటువంటి మార్పులు అయితే ఖచ్చితంగా ఈ సమయంలో చూడబోతున్నారు? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. కన్యా రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా కాలం కలిసి వస్తుంది. మీరు కలలో కూడా ఊహించలేనటువంటి ఖచ్చితమైన మార్పులు ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం లేదు. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదములు, హస్త 1, 2, 3, 4 పాదములు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ కన్యా రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారి జీవితంలో ఈ సమయంలో ప్రారంభించబోయే పనులలో బుద్ధిబలం బాగా పెరుగుతుంది. కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ కూడా పట్టుదలతో వాటిని గెలుస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు మీకు దారిదీపం అవుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది కానీ ఫలితం విలువైనది. దుర్గా శ్లోక పఠనం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. గొప్ప విజయాలు దక్కుతాయి. దైవ బలం మీకు పూర్తిగా సహకరిస్తుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. ప్రయత్నం తక్కువగా ఉన్నప్పటికీ ఫలితాలు మేలు చేస్తాయి. ఆర్థిక అంశాలు సానుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో చాలా ఆనందకరమైన క్షణాలు గడుపుతారు. శ్రీ లక్ష్మీ ధ్యానం శ్రేయస్కరమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ కన్యా రాశి వారి జీవితంలో ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి? అక్టోబర్ నెల ముగిసేలోపుగా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది? వీరికి అదృష్టమా, దురదృష్టమా? అన్ని విషయాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాశి జీవితంలో ఈ సమయంలో మీరు ఖచ్చితమైన మార్పులు అయితే తప్పకుండా చూస్తారు. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారబోతోంది. చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే మీకు కనిపిస్తుందండి. అంతేకాదు వీరి ఫైనాన్స్ పరంగా ఆర్థికంగా సాధారణ సమయం ఉంటుంది. ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. దానిని నియంత్రించడం కొంచెం కష్టమే కావచ్చు. మీరు ఆరోగ్యం మరియు కుటుంబం కోసం కొన్ని విలాసవంతమైన వస్తువులపైన ఖర్చు కూడా చేయవచ్చు. పెట్టుబడులకు ఇది మంచి నెల కాదు. ఉచ్చస్థితిలో ఉన్న బృహస్పతి స్థిరమైన ఆదాయానికి మద్దతు అనేది ఇస్తుంది. రిస్క్ తీసుకోవడానికి బదులుగా పొదుపును పునర్నిర్మించడానికి దాన్ని ఉపయోగిస్తే మీకు మేలు. కుటుంబ సంబంధాల గురించి చూసుకున్నట్లయితే ఈ సమయం కుటుంబ జీవితం చాలా బాగుంటుంది. మీ జీవిత భాగస్వామ్యం మరియు ఇతర కుటుంబ సభ్యుల నుండి మీకు మంచి మద్దతు కూడా ఉంటుంది. సమస్యలను అధిగమించడానికి ధైర్యాన్ని ఇస్తుంది. మీరు కుటుంబ కార్యక్రమానికి లేదా శుభ కార్యక్రమాలకు కూడా మీరు హాజరు కావచ్చు. ఒక చిన్న ప్రయాణం అయితే సూచింపబడుతోంది. ఇంట్లో మృదువుగా మాట్లాడండి. ఎందుకంటే 1వ ఇంటి శుక్రుడు బలహీనంగా ఉన్నవాడు. మీరు ఎక్కువగా సూచనలు ఇస్తే అపార్థాలకు కూడా కారణం కావచ్చు. ఆరోగ్యపరంగా సమయం సాధారణంగా ఉంటుంది. కళ్ళు, చర్మము మరియు వేడి సంబంధిత సమస్యలతో ఇప్పటి వరకు కూడా మీరు బాధలు పడి ఉండవచ్చు. కళ్ళకు తరచుగా విశ్రాంతి ఇస్తే మేలు మరియు సరైన ఆహారాన్ని అనుసరించండి. వెన్నునొప్పి మరియు తలనొప్పి కూడా మిమ్మల్ని కాస్తంత ఇబ్బందులకు గురి చేయవచ్చు. జాగ్రత్తలు తీసుకుని విశ్రాంతి తీసుకోవడం మంచిది. వ్యాపారవేత్తలకి సమయం సాధారణంగా ఉంటుంది. వృద్ధి నెమ్మదిగా ఉండవచ్చు మరియు ఆదాయం కూడా సగటుగా ఉండవచ్చు. మీకు ఈ సమయంలో మీ యొక్క వ్యాపారం మరియు ఆదాయాల్లో కొంత మెరుగుదల అనేది చూస్తారు. వ్యాపారం లేదా భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది మంచి నెల కాదు. ప్రమాదకరమైన ఒప్పందాలను నివారించండి. సేకరణలు మరియు సేవా నాణ్యతను ప్రాధాన్యంగా ఉంచండి. చూసారు కదండి, ఈ కన్యా రాశి వారి జీవితం గురించి అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. ఇక ఈ కన్యా రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. వీరి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు ఎప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా సరే చాలా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలు తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు. వీరు దేనిని కూడా అంత సులభంగా వదలరు. ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని కూడా అనుమానించడం. దీనిని వీరికి వచ్చిన జన్మతో వచ్చిన సహజ లక్షణంగా చెప్పవచ్చు.
ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు, కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు, అనుమానాలు బయట వారికి కనబడనీయకుండా వీరు దాచుకుంటారు. మీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా అది ఎదుటివారికి మాత్రం తెలియదు. ప్రతి విషయాన్ని కూడా మనసులోనే అంచనా వేసేస్తూ ఉంటారు. కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు. వీరు ఎక్కువగా ఆవేశానికి, ఉక్రోషానికి కూడా లోనవుతారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అనే చెప్పాలి. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరు కుటుంబ అవసరాలకు పెద్ద పీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచిస్తారు. పని చేస్తే ఏ విధమైన ఫలితం ఉంటుంది అని బేరీజు వేస్తారు. ఇలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు. ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టారు. అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఏ పనైనా అప్పగిస్తే దానిని సహనంతో వ్యవహరిస్తారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక చేతిలో ధాన్యపు కంక ధరించి పడవ ఎక్కి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తించబడి ఉంది. ఈ రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపాలి అనే కోరికనే స్వభావములు కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కూడా కలవారుగా ఉంటారు. పరిస్థితులు అనుకూలించిన వీరు జీవితంలో చక్కగా రాణించి 10 మందికి సహాయపడగలుగుతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయేమో అని భయము కూడా వీరిలో అధికంగా ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమములందు వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము, బలము వస్తాయి. అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో ఉండదు. కన్యా రాశి వారికి ఎప్పుడు కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడతాయి. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వీరు నడవయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం, ఇతరుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారే జాలి పడుట అనే లక్షణాలు వీరు కలిగి ఉంటారు. జన సమధ్యం ఉన్నచో బిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకొనుటకు సిగ్గు, ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు. బంధుమిత్రాదులకు భయపడి వారి బాధ్యతలను ఎత్తుకొని చిరకాలము కూడా బాధపడతారు. కన్యా రాశి వారు చేసిన తప్పులను కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహము చేస్తారు. ఇలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు కూడా పడుతూ ఉంటారు. ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తారు. కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా దానిని విడవకుండా సద్వినియోగం చేసుకునే గుణము వీరు కలవారుగా ఉంటారు. బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో వీరు రాణిస్తారు. లిపికి సంబంధించిన విద్యా విధానము, టైపు, షార్ట్ హ్యాండ్, కావ్య రచన, దళారీ వ్యాపారము, ఆరోగ్య పరిశోధన శాఖల్లో, బ్యాంకుల్లో, కోశాగారంలో, సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగానే రాణించే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.